మళ్ళీ చెప్పరా? గోవా అండ్ మణిపూర్ ప్రజలు ఇచ్చిన రిజల్ట్ వేరు, కానీ బీజేపీ డబ్బుతో అధికారం అక్కడ చేపట్టింది. అదే నాకు అర్థం అంటే అంత ప్యూరిటానికల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ మన కంట్రీలో లేదు. మేబీ 70s తర్వాత అది పోయిందని ఉంది. అది రావాలని కోరుకుందాం. అంటే నాకు ఇది గోపీచంద్ గారి ధర్మవటి కథ గుర్తొస్తుంది. అంటే ఎవరైతే నువ్వు దూరం నుంచి చెప్తే మేము ఉంటాం, కానీ నువ్వు మాకు ఓటు నువ్వు మా కోసం పోరాటం చేస్తావంటే అది పాప నిజంగా చాలా బాధ కలిగింది. అంటే కనీసం 90 ఓట్లు వచ్చినాయి అనుకుంటుంది. చాలా బాధ వేస్తుంది. ఆవిడకి ఎంతో కొంత సపోర్ట్ ప్రజలు ఇంకా ఇచ్చిండాల్సి నిలబడాల్సింది. ఎందుకంటే వాళ్ళకున్న మరి ప్రత్యేకమైన చట్టం ఏదో ఉంది, ఆర్మీ చట్టం, దాని తాలూకు కష్ట నష్టాలు ఏమైనా తెలియదు. కానీ నాకు ప్రత్యేకించి నాకైతే వ్యక్తిగతంగా ప్రజల తరఫు కొంచెం ఉంటే బాగుండేది.